ఈ రోజు ఇక్కడ మీరు ఏం ప్రదర్శన చేశారు, ఏం పర్ఫార్మెన్స్ చేశారు, ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? ఏకదంతాయ మూషిక వాహనం. అచ్చా, మీరు ఎప్పటి నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 1 year. వెరీ గుడ్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 4th. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? చేసిన. అక్కడ ఏమేమి పర్ఫార్మ్ చేశారు? శిల్పారామంలో ఒకటే చేసిన. వెరీ నైస్. అక్కడ ఏం చేశారు? నృత్యం. అచ్చా, మీకు డాన్స్ లో ఏవేవి వస్తుంది? వెరీ నైస్. సింగింగ్ చెప్పండి. సింగింగ్ కూడా వస్తుంది కదా మీకు? అచ్చా, సింగింగ్ లో ఏదైనా ఒక పాట పడండి, చిన్న పాట. వేరేలుగా ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. బ్యూటిఫుల్, బాగా పాడుతున్నారు. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? డాన్స్. చెప్పండి. వెరీ నైస్, బ్యూటిఫుల్ ఆన్సర్. గట్టిగా చెప్పండి. క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్స్. అచ్చా, మీకు గురుగారు ఎలా ఇచ్చారు ట్రైనింగ్? అద్భుతంగా బాగా ఇచ్చారా? సార్ మాకు నాగశ్రీ తప్పులున్న సెట్ చేశారు. మీకు ఈరోజు ఎలా అనిపించింది? మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆడియన్స్ కానీ వేరే గురువులు అందరూ మెచ్చుకున్నారు, మీ ఐ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంది అన్నారు. మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్. మేడం, ఈరోజు మీ పాప గారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఆమె పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు. ఈ రోజు పెద్దల చేతి మీదుగా పాప గారు బహుమతి అందుకోవడం కూడా జరిగింది. యాజ్ ఎ మదర్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇట్లాంటి అవకాశాలు మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. ఇంత ఎంకరేజ్ గా మాకు ఉంటుందని మేము అనుకోలేదు అసలు. లైట్ తీసుకున్నాము. ఇప్పటి నుండి మా పాపను మేము ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాము. మా మేడం గారు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పద్మజ మేడం గారు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మా పాప చిన్న అయినా కూడా చాలా కేరింగ్ గా తీసుకుంటూ ఉంటుంది. జస్ట్ మాకు 3 days లోనే మాకు ఈ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఆయన పాప మా స్టూడెంట్ చాలా బాగా చేశారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్దోళ్ళ చేతి మీదుగా పాప గారు బహుమతి అందుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సార్. అచ్చా, మీకు ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థ వారు, ఈ ఆర్గనైజర్ విజయాది, ఆ సంస్థ వారు కానీ, ఆ ఆర్గనైజర్ కానీ, గురువు గారు కానీ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఈ అవకాశం కలిగించి మీ పాప గారిని ఎంకరేజ్ చేసి ఒక మెట్టు ఎక్కించారు. వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి అంటే ఈ రోజుల్లో అయితే ఇలా కనిపించట్లేదు సినిమాలు ఎక్కువ. ఇలాంటి అవకాశాలు రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాము. మాకు ఎంకరేజ్ గా ఉండాలి. థ్యాంక్ యూ. పాప గారు ఫ్యూచర్ లో పెద్ద డాన్సర్ కావాలని ఇందాక తన ఒపీనియన్ చెప్పారు. అయితే మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? తనకి ఇంట్రెస్ట్ ఎప్పటి వరకు ఉంటుందంటే మేము అప్పటి వరకు చేయగలుగుతాం సార్. మాకు వీలంత వరకు మేము 100% తనకే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సూపర్. లాస్ట్, ఇక పాప గారు డాన్స్ ట్రైనింగ్ ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎలా బ్యాలెన్స్ చేయించారు మీరు? అంటే నేను జస్ట్ స్కూల్ చూసుకుంటాను. వాళ్ళ ఫాదర్ గారు డాన్స్ ఎంకరేజ్ చేస్తారు. టైమింగ్ ఈవినింగ్ రాగానే పాపం తనే డ్రాప్ చేస్తూ ఉంటారు. పిక్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ సార్.